హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేయబోతున్నారో అని అనుకుంటున్నారా? నేను మందారాకులు అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మందారాకులు తీసుకోండి. ఇలా అయితే మందార పూలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మందార పూలు తీసుకోండి. ఈ కలర్ ఫ్లవర్స్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా గ్రీన్ కలర్ దారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా సూదికి అయితే ఎక్కించేసుకోండి దారం అయితే ఫ్రెండ్స్. ఎక్కించిన తర్వాత పక్కన పెట్టేయండి. ఈ మందార పూలు కూడా పక్కన పెట్టుకోండి. ఈ ఫ్లవర్లు కూడా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మందార ఆకులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఆకు అయితే ఇది కూడా ఇలా పెట్టుకోండి. ఈ ఆకు అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అయితే ఇలా పెట్టుకోండి. ఇటు డార్క్ ఇటు లైట్ గ్రీన్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే మార్చుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇది ఇలా ఈక్వల్ ఇంతంత గ్యాప్లో ఇలా అయితే రావాలండి. ఇప్పుడు ఈ ఆకు అయితే డార్క్ ఉంటుందా, ఇది అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆకు అయితే డార్క్ ఉంది కదా, పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా అయితే కడిగేసుకోవాలండి. ఆకులు అయితే ఇలా అయితే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆకు అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇది అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయితే ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టుకుందాం. ఇలా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అయితే ఇలా సూది దారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగానే ఎక్కించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే సెంటర్ స్టార్టింగ్ అవుతే ఇలా అయితే గుచ్చేసుకోండి ఫ్రెండ్స్. సూది ఇలా అయితే గుచ్చుకోండి. ఇంకొకసారి అయితే వెళ్ళిపోండి కిందకి. ఇంకొకసారి అయితే పైకి రండి. కొంచెం పైకి, 1 ఇంచ్ పైకి అంతే. ఇప్పుడైతే మందార పువ్వు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ తొడిమవుతే గిల్లేసుకోండి ఇలా. ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా సెంటర్లో తొండ ఉంది కదా, అక్కడికి రావాలి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదండి, సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా. మళ్ళీ ఈ పక్క నుంచి అయితే ఇలాగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దారం అయితే ఇలా తీసేసుకోండి. నీట్గా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, ఇక్కడికి ఇది స్టాప్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే ఇంతే చెట్టుకుందామండి. పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్కడ ఏమీ డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా 3 ఆకులతో మనం ఇలా అయితే తయారు చేసాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. ఒక స్టార్టింగ్ మళ్ళీ ఇదే లైన్కి ఇక్కడైతే సెంటర్కి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. దారం అయితే చూడండి. ఇప్పుడు దీని కింద నుంచి రావాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. చూడండి, ఇలా అయితే కింద నుంచి రావాలి, పర్ఫెక్ట్గా రావాలండి. ఇలా అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడైతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే వేసుకున్న తర్వాత లైన్ అంటూ తప్పొద్దండి అస్సలు. ఇలా మళ్ళీ నెక్స్ట్ కింద నుంచి రావాలండి. కింద నుంచి వచ్చిన తర్వాత దారం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోదాం ఒకేసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళిపోయాం కదా, పర్ఫెక్ట్గా రావాలండి. ఇప్పుడు ఇక్కడికి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా అయితే పెట్టుకున్నాం కదా. దీనికి ఇంత గ్యాప్లో ఇక్కడికి అయితే రావాలండి మందార పువ్వు అయితే. అందుకని మనం ఇక్కడైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా జస్ట్ ఏది ఈక్వల్ తప్పకూడదు. ఇక్కడైతే వేసుకుందామండి మందార పువ్వు అయితే మనం. ఇప్పుడు ఇక్కడైతే వేసేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా. దారం అయితే చూసుకోండి, పైన కింద కూడా పర్ఫెక్ట్గా ఇలా అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకొకటి అయితే మందార పువ్వు తీసేసుకుందాం. చూడండి, ఇలా అయితే
ఈ తొడిమవుతే గిల్లేసేయండి. ఇక్కడైతే కూర్చోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకుందాం. అన్నీ కూడా ఇలా చూపించేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఈ ఫాట్ అయితే ఇప్పుడు ఇక్కడైతే ముడి వేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదైతే ముడి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వెళ్ళండి, కింద నుంచి పర్ఫెక్ట్గా రావాలండి. ఇలా అయితే వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే నెక్స్ట్ మళ్ళీ పైకి వచ్చాను ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ ఇలా అన్ని సరి చేసుకోండి, కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ అన్ని కూడా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మళ్ళీ కిందకి. దారం అయితే కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ లైన్ వెళ్ళిపోయాక చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా అయితే మనం దారం తీసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్ సైజు ఇక్కడికి అయితే రావాలండి. ఇలా అయితే సూది అయితే పైకి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే పైకి పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నా విధంగా అయితే ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఇలాగే చెప్పుకోండి. ఇంకొక మందాపు అయితే తీసేసుకుందాం. చూడండి, ఈ తొడిమవుతే కొంచెం ఇలాగనండి ఇందులో నుంచి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా అంతే. పక్క నుంచి కొంచెం ఒక సైడ్ స్మూత్గా ఉంటాయండి, చాలా స్మూత్గా ఉంటాయి ఫ్లవర్లు. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. ఇలా అయితే పెట్టేసుకోండి, గుచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా అయితే తీసేయండి ఫ్రెండ్స్. ఓకే, అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు దారం అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ మాల అయితే కరెక్ట్గా వచ్చేసిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సూపర్ కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ ముడి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ అయితే తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇలా పెట్టి ఇలా అయితే గుచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉప్పు గుచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా అయితే గుచ్చుకోండి. ఏది ఓడకూడదు కదా, పర్ఫెక్ట్గా గట్టిగా రావాలి, స్ట్రాంగ్గా. ఇదైతే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టేయండి ఒకసారి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి. జస్ట్ ఇలా కిందకి మళ్ళీ సూది. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయి కదా. సూపర్ కదండి. ఇప్పుడైతే ఇదైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకొని మళ్ళీ పైకి ఒకసారి రండి. పైకి ఒకసారి వచ్చిన తర్వాత చూడండి, ఇలా అయితే పెట్టుకున్నాం కదా. ఈ ఫ్లవర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కాడ అయితే తీసేసి ఇలా అయితే పెట్టుకోండి. ఇలా జస్ట్ చూడండి ఫ్రెండ్, ఇలా అయితే పెట్టుకున్నాం కదా. చూడండి, చాలా బాగుంది కదా కలర్ అయితే. సూపర్ కదండి. ఇప్పుడు అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇలా అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఎక్కడ ఫ్లవర్స్ అయితే నలగకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్ని ఫ్లవర్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఇవి 2 ఫ్లవర్లు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుని దారం అయితే ఇలా లాగేసుకోండి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో కదా. చాలా బాగుంది కదండి, నాకైతే నచ్చేసింది. ఇలా అయితే తీసుకుని కొంచెం జస్ట్ ముడివైతే వేసేసుకోండి ఫ్రెండ్స్. దేనికన్నా తగులుకుంటే నీట్గా తీసుకోవాలండి, అడవుడు పడద్దు అస్సలు. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. అయిపోయింది. చూడండి, సేమ్ పొజిషన్ ఇక్కడ కూడా. దారం అయితే ముడేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్లో అయితే తీసేసుకోండి. ఇలా 3 అయితే తీసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి. చూడండి, ఇలా అయితే చూడండి ఫ్రెండ్, ఇది కూడా ఫిల్అప్ అయిపోయింది, పూర్తి అయిపోయిందండి. ఇప్పుడైతే దారం అయితే ముడేసేసుకుందాం.
ఏది కూడా గట్టిగా లాక్కండి ఫ్రెండ్స్, స్మూత్గా లాక్కోండి, స్మూత్గా వేసుకోండి. మాల్లో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. దారం అయితే ఇలా వేసేసుకున్నాం కదా, అయిపోయిందండి. కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకోండి. సూది అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వావ్, చూడండి పర్ఫెక్ట్గా చాలా బాగుంది కదా. మాలో అయితే సూపర్ కదండి. మీకు ఇలా అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే రెండు పట్టుకొని, వావ్ చూడండి ఫ్రెండ్స్, నాకు అయితే చాలా చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా చాలా బాగుంది కదండి, సూపర్ కదా. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ మాల ఏ దేవుడికి అయితే వేస్తున్నానో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్, చూడండి మా చిన్న దేవుడ మందిరంలో దండ అయితే వేసేసానండి. కనిపిస్తుందా మీకు? ఎంత పర్ఫెక్ట్గా, ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మందార ఆకులతో, మందార పువ్వులతో అలంకరణ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదండి, చాలా చాలా మంచిది కూడా. ఈ మాల అయితే చూడండి, ఏ స్వామివారికి వేసానో వారం అవుతే వచ్చేసిందండి. శనివారం అవుతే వచ్చేసింది. శనివారం అవుతే చూడండి, వెంకన్న స్వామికి అవుతే వేసేసానండి ఈ మాల అవుతే నేను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నానండి. కోవా అండి, లడ్డూలాగే చేశానండి కోవా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేశాను. కోవా అండి ఇది, ఇవి బిళ్ళలండి. ఇలా అయితే చేసి పెట్టానండి. ప్రసాదం అవుతే స్వామివారికి. పాలండి. చూడండి ఫ్రెండ్స్, కాయ అయితే కొట్టేసుకున్నాను. 3 నేత్రాల కాయ అండి, చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని మందిరం అండి, దేవుడి మందిరం. నాకు చాలా చాలా ఇష్టం అండి శనివారం అంటే. దీపం అయితే పెట్టేసుకున్నామండి. చూడండి, మెయిన్ దీపమేనండి స్వామివారికి. స్వామివారికి కనిపిస్తున్నారండి. మందార ఆకుల మయ్యాన్ని, మందార పువ్వుల మయ్యాన్ని. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈయనంటే. చాలా బాగుంది కదండి. రాధాకృష్ణ వారి స్వామివారి ఫోటో చాలా ఇష్టం అండి నాకైతే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీగా వారానికి ఒక రోజైనా పూజ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.